today's topic మనకి continuation for hydrogen and its compounds రా. And ఇందులో మనం ఇవాళ నేర్చుకునేది ఫస్ట్ వన్ hydrides. First one hydrides. Sir, what is meant by hydride? What is meant by hydride? General గా మనం చెప్పేటప్పుడు సార్ ఎనీ ఎలిమెంట్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్. జనరల్ గా చెప్పేటప్పుడు అమ్మా ఎనీ ఎలిమెంట్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ ద ఫార్మ్డ్ కాంపౌండ్ ఇస్ కాల్డ్ యాజ్ హైడ్రైడ్ అంటారమ్మా. ద ఫార్మ్డ్ కాంపౌండ్ ఇస్ కాల్డ్ యాజ్ హైడ్రైడ్. ఒక ఎలిమెంట్ హైడ్రోజన్ తో రియాక్ట్ అయినప్పుడు ఫామ్ అయిన కాంపౌండ్ ని హైడ్రైడ్. అదే సార్ when it reacts with oxygen, oxygen తో రియాక్ట్ అయితే the formed compound is called as oxide అని ఇలా అంటా ఉంటారమ్మా. జనరల్ గా మనకు చిన్నప్పుడు చెప్పిన డెఫినేషన్ ప్రకారం ఇది. బట్ యాక్చువల్ గా ఒక ఎలిమెంట్ హైడ్రోజన్ తో రియాక్ట్ అయితే దాన్ని హైడ్రేట్స్ అని కాదు, ఆక్సిడేషన్ కాదు. యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ హైడ్రైడ్ అంటే ఏ బైనరీ కాంపౌండ్ అమ్మా. ఏ బైనరీ కాంపౌండ్. What is meant by binary compound? Binary compound అంటే made up of two elements అమ్మా. A compound is made up of two elements. అది ఎనీ నెంబర్ ఏదైనా ఉండొచ్చు కదా, AB2 ఉండొచ్చు or A2B3. ఓకే, there is anything రా, or AB anything ఏ లాగే ఉండొచ్చు అమ్మా. బైనరీ కాంపౌండ్ అంటే made up of two elements రా, not two atoms ra. Two atoms kaadu, two elements. Any binary compound which contain two types of elements in which one of the element is, if one of the element is hydrogen, if one of the element is hydrogen, then they are called as hydrides antaram. They are called as hydrides. A binary compound in which one of the element is hydrogen. అంతేగాని ఒక ఎలిమెంట్ హైడ్రోజన్ తో రియాక్ట్ అయితే ఫామ్ అయ్యే దాన్ని హైడ్రైడ్ అనకూడదమ్మా. ఏ బైనరీ కాంపౌండ్ ఇన్ విచ్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఈస్ హైడ్రోజన్. అది ఎక్కడి నుంచి వచ్చింది మనకు అనవసరం రా. ఇఫ్ ద గివెన్ కాంపౌండ్, మనకి ఇచ్చిన కాంపౌండ్ లో టూ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండి అందులో ఒక ఎలిమెంట్ హైడ్రోజన్ అయితే వి కాల్డ్ యాజ్ ఏంటమ్మా, హైడ్రైడ్ అంటారు. వి కాల్డ్ యాజ్ హైడ్రైడ్. అలా తీసుకున్నప్పుడమ్మా, ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే ఇలా ఎంటైర్ పీరియాడిక్ టేబుల్, ఓకే, మనకి పీరియాడిక్ టేబుల్ మొత్తం తీసుకుంటే ద హైడ్రైడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ మెయిన్లీ త్రీ టైప్స్ అమ్మా. ఫర్దర్ గా ఇంకోటి ఉంటుందిరా, కానీ అది చెప్పరు ఎక్కువ. మెయిన్ గా త్రీ అని చెప్తారమ్మా. First one is called as ionic hydrides. Ionic hydrides, which are also called as saline hydrides. Which are also called as saline hydrides antaru. Ionic hydrides. Second vachi covalent hydrides. Covalent or molecular hydrides. Molecular hydrides. And మూడోది వచ్చేటప్పటికల్లా మెటాలిక్ హైడ్రైడ్స్ ఆర్ ఇంటర్స్టిషియల్ హైడ్రైడ్స్ అమ్మా. ఇంటర్స్టిషియల్ హైడ్రైడ్స్ అంటారు. ఇంటర్స్టిషియల్ హైడ్రైడ్స్. అండ్ ఈ రెండింటిని కలిపమ్మా, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ స్టాయికియోమెట్రిక్ హైడ్రైడ్స్ అంటారు. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ stoichiometric hydrides antaram. Stoichiometric hydrides. And these are called as non-stoichiometric hydrides antar. Non-stoichiometric hydrides. Non-stoichiometric hydrides. Non-stoichiometric hydrides. And fourth category undi ganamma, indulone mix ayi untayra. Indulone కొన్ని mix ayi untayi, alage కొన్ని compounds vera untayi, which are called as electron deficient hydrides. Electron deficient hydrides.
ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ హైడ్రైడ్స్ అంటే ఆటోమేటిక్ తెలిసిపోతుంది మీకు. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అంటే మనం అనుకున్న దాని సారీ రా ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అంటే ఇక్కడ సారీ పాలీన్యూక్లియర్ హైడ్రైడ్స్ అంటారమ్మా. పాలీన్యూక్లియర్ హైడ్రైడ్స్ అంటారా, ఆర్ we can also take it as polymeric hydrides అంటారు. We can also take it as polymeric hydrides అంటారా. ఓకే, polymeric hydrides ఆర్ polynuclear hydrides అంటారు. అంటే ఏంటి సార్ అంటే పాలిమర్ ఫార్ములా. పాలిమర్ అంటే చాలా మాలిక్యూల్ కలిసి ఒక మాలిక్యూల్ గా ఉంటే పాలిమరిక్ హైడ్రైడ్స్ ఆర్ పాలీన్యూక్లియర్ హైడ్రైడ్స్ అంటే మనకి ఇప్పుడు ఏం చెప్పానురా, సెంటర్ ఒక ఆటమ్ మామూలుగా ఉండాలి, ఒకటి హెచ్ అంటే సెంట్రల్ ఆటమ్ ఒకటిగా తీసుకుంటాం. బట్ ఒకటి కాలం ఇక్కడ 4-5 ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఈ ఏ అనే ఆటమ్ కాకుండా వేరే ఏబిసి ఉండొచ్చు, డిఎఫ్ ఏనా డిఫరెంట్ ఉండొచ్చు. అందుకని ఇది పర్టికులర్ గా ఇక్కడ చెప్పరాం, ఎందుకంటే పాలీన్యూక్లియర్ హైడ్రైడ్స్ అంటే మనకి ఇప్పుడు చెప్పిన డెఫినేషన్ ఏంటి, బైనరీ అని చెప్పాను. బైనరీ అంటే ఓన్లీ 2 ఎలిమెంట్సే ఉండాలి. బట్ ఇక్కడ మోర్ దాన్ 2 ఎలిమెంట్స్ ఉంటాయి. హైడ్రోజన్ కాకుండా ఇంకా ఉండొచ్చమ్మా, అల్యూమినియం అని, బెర్లియం అని, అంటే అన్ని రెండురా, హైడ్రోజన్ బెర్లియం ప్లస్ ఓకే, అలాగే అల్యూమినియం ప్లస్ కార్బన్ ప్లస్ హైడ్రోజన్, అలా డిఫరెంట్ గా ఉండొచ్చు. కొన్ని సందర్భాలు 2 అయినా ఉండొచ్చమ్మా. అందుకని పర్టికులర్ చెప్పం, ఓన్లీ ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటే సరిపోయిన తర్వాత లాస్ట్ లో చెప్తాను రా. రైట్ సార్, వాట్ ఈస్ మెన్ బై స్టాయికియోమెట్రిక్ హైడ్రైడ్స్, నాన్ స్టాయికియోమెట్రిక్ అంటే ఏంట్రా? ఇప్పుడు సార్ ఇఫ్ యూ ప్రిపేర్ అమోనియా తయారు చేసామనుకో అమ్మ, ఒకవేళ మనం అమోనియా తయారు చేసాం, నేను తయారు చేశాను ల్యాబ్ లో, నేను తయారు చేసినప్పుడు నేను ఎప్పుడు అమోనియా తయారు చేసినా ఒక నైట్రోజన్ ఆటమ్ 3 హైడ్రోజన్ ఆటమ్స్ అంటే ఫిక్స్డ్, ఇంక వేరే క్వాంటిటీ ఉండదురా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ HCl తీసుకున్నాం, నువ్వు ఎప్పుడు ఎంత H2 ఎంత Cl2 తీసుకున్నా ఫార్ములా వచ్చేప్పటికల్ హైడ్రోజన్ క్లోరైడ్ HCl లేరా. అలాగే వాటర్ తీసుకున్న H2O, నువ్వు ఎక్కడ ఎంత కాంబినేషన్ మార్నింగ్ ఈవినింగ్ టెంపరేచర్ హై లోన ఎక్కడ తీసుకున్నా ఫార్ములా మారదు. అదే మనకి ఇంటర్స్టీషియల్ హైడ్రైడ్స్ అంటారమ్మా, which are called as metallic hydrides అంటారు. మెటాలిక్ హైడ్రైడ్స్ అంటే ఉన్నాయి జనరల్ గా కొన్ని ఎగ్జాంపుల్ రా, టైటానియం హైడ్రైడ్. టైటానియం హైడ్రైడ్ అంటే దట్ ఈస్ 1.5 నుంచి 1.8 అని ఇస్తారా. నాన్ స్టాయికియోమెట్రిక్ అంటే పర్ఫెక్ట్ రేషియో ఉండదురా. సార్ నేను తయారు చేసినప్పుడు TiH 1.5 రావచ్చు, నువ్వు తయారు చేసినప్పుడు 1.55 రావచ్చు, 1.66 అంటే పర్టికులర్ గా ఇంత వస్తుందని రేషియో ఉండదు. అంటే ఫార్ములా ఫిక్స్డ్ కాకపోతే నాన్ స్టాయికియోమెట్రీ. ఫార్ములా ఎప్పుడు ఫిక్స్ అయ్యి ఉంటే అంటే ఆటమ్స్ రేషియో ఎప్పుడు ఫిక్స్ అయ్యి ఉంటే స్టాయికియోమెట్రిక్ హైడ్రైడ్స్ అంటారు. అదే ఫార్ములా ఫిక్స్ అవ్వకపోతే నాన్ స్టాయికియోమెట్రిక్ హైడ్రైడ్స్ అంటారు. మేము ఎలా గుర్తుపడతాం సార్, ఏం అక్కర్లా, మనకి డి బ్లాక్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ యొక్క హైడ్రైడ్స్ అన్ని కూడా నాన్ స్టాయికియోమెట్రిక్ హైడ్రైడ్స్ 99% రా. డి బ్లాక్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క హైడ్రైడ్స్ కనపడింది అంటే 99% నాన్ స్టాయికియోమెట్రిక్ హైడ్రైడ్స్. ఎస్ బ్లాక్ గానీ పి బ్లాక్ గానీ కనపడితే దే ఆర్ కాల్డ్ యాజ్ స్టాయికియోమెట్రిక్ హైడ్రైడ్స్. అంటే సార్ అన్ని నాన్ స్టాయికియోమెట్రిక్ అంటే 99% నాన్ స్టాయికియోమెట్రిక్ హైడ్రైడ్స్ ఫామ్ అవుతాయమ్మా. ఓకే, సో మనం దాని గురించి ఆలోచించదు. ఎప్పుడైనా సార్ క్వశ్చన్ లో వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ స్టాయికియోమెట్రిక్ కాంపౌండ్స్ అని అడిగిస్తారు ఆప్షన్ లో ఏదైతే నీకు ఎగ్జామ్ లో కూడా 1.5 1.8 ఇన్ కూడా ఎగ్జామ్ లో దే విల్ గివ్ టైటానియం హైడ్రైడ్ TiH అని ఇస్తాడు అంతే. TiH గానీ TiH2 గానీ అలా ఇస్తాడు. నువ్వు ఎలా గుర్తుపట్టాలి, ఇఫ్ ద సెంట్రల్ ఆటమ్ బిలాంగ్స్ టు డి బ్లాక్ ఆర్ ఎఫ్ బ్లాక్ డెఫినెట్లీ అంటే 99% ఇట్ ఈస్ నాన్ స్టాయికియోమెట్రిక్ హైడ్రైడ్ అమ్మ. సింపుల్ గా చెప్పేయచ్చు. అంతేగాని వాడు ఎగ్జామ్ లో ఇలా ఇవ్వడు. ఇలా అయితే మనం గుర్తుపట్టేయచ్చు కదమ్మా. 1.5 నుంచి 1.8 ఇచ్చారనుకో, ఆహా సార్ రేషియో పర్ఫెక్ట్ గా లేదు కాబట్టి నాన్ స్టాయికియోమెట్రీ అని చెప్పేస్తాం. బట్ అలా ఇవ్వడు. TiH2 TiH3 అలా ఇస్తాడు. అలా ఇచ్చి మనకి నాన్ స్టాయికియోమెట్రీ అంటే డి బ్లాక్ కానీ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ ఏదైనా కనబడితే ఎగ్జామ్ లో 2 ఆప్షన్స్ ఇవ్వడు. ఓన్లీ ఒక డి బ్లాక్ ఎలిమెంట్ కానీ ఒక ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ కానీ ఇస్తాడమ్మా. కాబట్టి డామ్ ష్యూర్ మనకి డి బ్లాక్ ఎఫ్ బ్లాక్ చూసుకుంటే ఆటోమేటిక్ గా నాన్ స్టాయికియోమెట్రిక్ హైడ్రైడ్స్ అంటారమ్మా. సారీ
నాన్ స్టాయికియోమెట్రిక్ హైడ్రైడ్స్. ఇందులో 1 by 1 నేర్చుకుందామమ్మా. లెసన్ కాన్సన్ట్రేటెడ్ గా వింటే 70 to 80% బిట్స్ ఇప్పుడే వచ్చేస్తాయమ్మా. ఓన్లీ 30% బిట్స్ కోసమే మీరు రిఫర్ చేసుకుంటారు బుక్స్ అన్ని. కరెక్ట్ గా లెసన్ 80-70% అర్థమైంది కరెక్ట్ గా నేర్చుకుంటే. రైట్ సార్, అందులో ఫస్ట్ వన్ అమ్మా సెలైన్ హైడ్రైడ్స్ అంటారు. సెలైన్ అనొచ్చు, we can also called as ionic hydrides అంటారు. We can also called as ionic hydrides. Sir, what is meant by saline hydrides and ionic hydrides? మనకి S block elements అమ్మా. exception lithium, beryllium, magnesium. exception lithium, beryllium, magnesium. ఈ మూడు ఎలిమెంట్స్ కాకుండా అంటే మనం తీసుకున్న హైడ్రైడ్ లో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అలాగే ఎక్సెప్షన్ ఏముండాలమ్మా లిథియం, బెరిలియం, మెగ్నీషియం. ఈ మూడు ఎలిమెంట్స్ కాకుండా మిగతా ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ హైడ్రోజన్ ఉంటే, ఎస్ బ్లాక్ ఎలిమెంట్ అని తీసుకున్న హైడ్రైడ్ లో ఎస్ బ్లాక్ ఎలిమెంట్ హైడ్రోజన్ ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ సెలైన్ హైడ్రైడ్స్ అంటారు. అదే 1A గ్రూప్ చూసుకున్నాం అనుకో అమ్మా, 1A గ్రూప్ లో తీసుకుంటే లిథియం పక్కన పెట్టే సోడియం హైడ్రైడ్ NaH, ఓకేనా, KH, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. అంటే జనరల్ ఫార్ములా ఏంట్రా 1A గ్రూప్ యొక్క జనరల్ ఫార్ములా MHM. ద జనరల్ ఫార్ములా 1A గ్రూప్ హైడ్రైడ్స్ ఏంట్రా MH. అలాగే 2A గ్రూప్ అమ్మా, 2A గ్రూప్ బెరిలియం, మెగ్నీషియం తీసే, బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం CaH2, కాల్షియం, బేరియం, కాల్షియం, strontium, barium hydride, and the general formula is MH2 amma. General formula intra MH2 amma. And sir, in all ionic hydrides, meaning malli particular cheppagalaరా, in all ionic hydrides hydrogen exhibit -1 oxygen state amma. -1 oxygen state. అందులో నిన్న +1 -1 చెప్పాను. ఇక్కడ హైడ్రైడ్స్ లో ఆల్వేస్ ఎగ్జిబిట్ +1 కాదమ్మా, -1 ఆక్సిజన్ స్టేట్. ఏ హైడ్రైడ్ తీసుకున్నా కూడా ఇట్ ఎగ్జిబిట్ ఏంట్రా -1 ఆక్సిజన్ స్టేట్ అమ్మ, -1 ఆక్సిజన్ స్టేట్. అలాగే సార్ యాజ్ యు మూవ్ ఫ్రమ్ హైడ్రైడ్ అయాన్ అంటే H- అయాన్ అంటే ఇట్ ఈస్ హైడ్రైడ్ అమ్మ. దీన్ని H- అయాన్ పేరు హైడ్రైడ్. ఇట్ ఈస్ వెరీ 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 స్మాల్ సైజ్ రా, స్మాల్ సైజ్ ఉంటదమ్మా. ఓకే, దాన్ని బట్టి మీరు ఏం చెప్పగలరు సార్, సోడియం అంటే పైనుంచి కిందకి వెళ్ళే కొద్దీ క్యానియన్ సైజ్ సేమేరా, క్యానియన్ సైజ్ సేమ్, క్యాటియన్ సైజ్ హైడ్రైడ్ అయాన్ సైజ్ చిన్నది. బట్ ఈ 1A నుంచి కిందకి వెళ్ళే కొద్దీ సైజ్ ఆఫ్ ది క్యాటియన్ ఇంక్రీజెస్ అనమ్మా, సైజ్ ఆఫ్ ది క్యాటియన్ ఇంక్రీజెస్. ఇక్కడ సోడియం, ఇక్కడ సీజియం తీసుకున్నాం అనుకోరా, సైజ్ ఆఫ్ ది క్యాటియన్ ఇంక్రీజెస్, సైజ్ ఆఫ్ ది క్యాటియన్ పెరుగుతుంది. క్యానియన్ చిన్నది, చిన్న యానియానికి చిన్న క్యాటియన్ ఉంటే స్టేబుల్, అంటే NaH స్టేబుల్ అని కంపేర్ టు CSH. అంటే డౌన్ ద గ్రూప్, అంటే యాజ్ యు మూవ్ ఫ్రమ్ సోడియం హైడ్రైడ్ టు cesium hydride or calcium hydride to barium hydride. స్టెబిలిటీ అంటే థర్మల్ స్టెబిలిటీ. థర్మల్ స్టెబిలిటీ అంటే హీట్ చేస్తే వచ్చే హీట్ వల్ల, ఓకే, హీట్ చేస్తే స్టెబిలిటీ అంటే బ్రేక్ అవుతా బ్రేక్ అవుదా, థర్మల్ స్టెబిలిటీ డిక్రీజెస్, థర్మల్ స్టెబిలిటీ డిక్రీజెస్, స్టెబిలిటీ తగ్గిద్దాం మనం. సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ అది థర్మల్ స్టెబిలిటీ. అలాగే పైనుంచి కిందకి వెళ్ళేటప్పుడు ఇంకేం చెప్పొచ్చామో మనకి
థర్మల్ స్టెబిలిటీ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ హైడ్రైడ్స్ అమ్మ ఏదైనా సరే 1A గ్రూప్ కానీ 2A గ్రూప్ కానీ అంటే అయానిక్ హైడ్రైడ్స్, ఈ అయానిక్ హైడ్రైడ్స్ ని when you dissolve in water లో డిజాల్వ్ చేస్తామనుకోమ్మా they liberate H2 gas they liberate H2 gas. Ionic hydrates ని వాటర్ లో డిజాల్వ్ చేస్తే they will give intra hydrogen gas H2 gas వచ్చిద్దాం CaOH taken twice plus H2 gas H2 gas. Okay, CaOH taken twice plus H2 gas అమ్మ బ్యాలెన్సింగ్ చేసుకోవాలంటే ఇలా తీసుకున్నాం కూడా ఇంకా ఏముంటాయి H2 గ్యాస్. అంటే ఇదని కాదమ్మా అన్ని హైడ్రేట్స్ వాటర్ తో రియాక్ట్ అయ్యి దే విల్ లిబరేట్ H2 గ్యాస్. కానీ ఎస్పెషల్లీ ఈ CaH2 బాగా వెరీ 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 హైలీ రియాక్ట్ విత్ వాటర్ తో బాగా రియాక్ట్ అయింది కాబట్టి దాని వాటర్ ని మనం ఏమంటామమ్మా హైడ్రో అంటాం. హైడ్రో బాగా వాటర్ తో రియాక్ట్ అయింది కాబట్టి అంటే వాటర్ తో బాగా అట్రాక్షన్ జరిగింది కాబట్టి హైడ్రోలిక్ అంటారు. హైడ్రోలిక్. లిత్ అంటే లవ్ అని, లిత్ అంటే లవ్ అని అంటారు. కొంతమంది ఎఫినిటీ అంటారు. ఓకే, ఎఫినిటీ which is also called as attraction. ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్ అమ్మా. ఓకే, అట్రాక్షన్ వాటర్ తో బాగా అట్రాక్ట్ అవుతుంది, అన్ని రియాక్ట్ అవుతాయి. అమాంగ్ దెమ్ ఇట్ విల్ బి మోర్ రియాక్ట్. అందుకనే హైడ్రోలిక్ అంటారు. లిక్ అంటే అట్రాక్షన్, ఓకే, లవ్ గాని ఇవన్నీ చెప్పొచ్చమ్మా, రైట్. అలాగే మా డెన్సిటీ తీసుకుంటారా, when you take the density of these hydrides, density of ionic hydrides, IH అంటే ionic hydrides is always greater than density of corresponding element. ఆ ఎలిమెంట్ ఏం తీసుకున్నామో ఆ ఎలిమెంట్ తో కంపేర్ చేసుకుంటే డెన్సిటీ ఎక్కువ ఉంటది. ఓకే, జనరల్ గా హెచ్ పెరిగింది కానీ డెన్సిటీ పెరిగింది. ఎందుకు సార్ కొన్ని చోట్ల తగ్గిద్దాం అంటే డెన్సిటీ కూడా చెప్తారమ్మా. అలాగే when these ionic hydrides, fused ionic hydrides and fused state of ionic hydrides, fused state of ionic hydrides, fused అన్న molten అన్న ఒకటే అని చెప్పానమ్మా. అంటే వాటర్ లేకుండా కరిగిస్తారా. మోల్టెన్ అన్న ఫ్యూజ్డ్ అన్న తేడా ఏంటి సార్? మోల్టెన్ అన్న ఫ్యూజ్డ్ అన్న ఏంటి సార్ అంటే కన్వర్టింగ్ సాలిడ్ ఇంటూ లిక్విడ్ వితౌట్ యాడింగ్ వాటర్. వాటర్ ఏమి లేకుండా లిక్విడ్ గా మార్చింది. జస్ట్ మనకి పంచదార పాకం పంచదార అంటే మన వాటర్ వేస్తారు కానీ పంచదార పాకంలో ఒరిజినల్ పంచదార పాకం అంటారు. అంటే పంచదార తీసుకెళ్లి పొయ్యి గిన్నెలో పెట్టేసి అనుకో, పొయ్యి పెట్టి ఆటోమేటిక్ గా మారిపోయింది, దాన్ని పంచదార పాకం. ఏక్వియస్ సొల్యూషన్ అంటే ఏంటి? సాలిడ్ ని తీసుకెళ్లి వాటర్ లో డిజాల్వ్ చేస్తే అప్పుడు వచ్చేదాన్ని ఏక్వియస్ సొల్యూషన్ అంటారు. పంచదార నీళ్ళు పంచదార తీసుకెళ్లి వాటర్ లో కలిపితే కరిగిద్ది, దాన్ని పంచదార నీళ్ళు అంటే ఏక్వియస్. పంచదార వాటర్ లో కలపకుండా అలా పొయ్యి పెట్టడానికి వేడిగా అయ్యి లిక్విడ్ గా మారి దాన్ని ఏంటి మోల్టెన్ ఆర్ ఫ్యూజ్డ్. సార్ మోల్టెన్ గానీ ఫ్యూజ్డ్ గానీ ఉన్నప్పుడు ఏమైంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ NaH తీసుకున్నానమ్మా. NaH undergo dissociation to give Na plus H minus గా విడిపోయిద్దా. Na plus అండ్ H minus గా విడిపోయిద్దమ్మా. విడిపోయినప్పుడు ఎలక్ట్రాలిసిస్ లో కరెంట్ పాస్ చేయడం. సో యానోడ్ దగ్గర ఏం జరిగింది సార్ అంటే యానియాన్, ఇక్కడ ఉన్న యానియాన్ ఏంటి H minus. H minus ion undergo oxidation to give H2 gas plus 2 electrons. And cathode దగ్గర ఏం జరిగింది? the sodium ion undergo reduction, sodium ion reduction జరిగి Na గా వచ్చిద్దమ్మా 2Na. అంటే ఎప్పుడైనా సరే అంటే దీన్ని ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు అయానిక్ హైడ్రైడ్స్ ని ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ లిబరేటెడ్ అట్ యానోడ్. యానోడ్ దగ్గర లిబరేట్ అవుతుందమ్మా. యానోడ్ దగ్గర లిబరేట్ అవుతుందంటే కన్ఫామ్ గా ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే హైడ్రోజన్ ఎగ్జిబిట్స్ నెగటివ్ ఆక్సిడేషన్ స్టేట్ అని చెప్పడానికి ప్రూఫ్
హైడ్రోజన్ నెగటివ్ ఆక్సిజన్ స్టేట్ ఎగ్జిబిట్ చేయడానికి ప్రూఫ్ ఏంటంటే అంటే when these ionic hydrides undergo electrolysis H2 gas is liberated at anode. యానోడ్ దగ్గర వచ్చింది అంటే మనం తీసుకున్న అయానికి 1 మినిట్ అమ్మా, మనం తీసుకున్న అయానికి డామ్ ష్యూర్ ఏముండాలి అంటే మనకి కంపల్సరిగా నెగటివ్ చార్జ్ ఉంటేనే యానోడ్ దగ్గర వచ్చిద్దమ్మా, లేదు అంటే రాదు. ఓకే, సో చూసుకోండి ఒక్కసారి. మనకి ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండమ్మా, -1 ఎగ్జిబిట్ చేయడానికి కారణం అంటే హౌ కెన్ యూ సే దట్ హైడ్రోజన్ ఎగ్జిబిట్ నెగటివ్ ఆక్సిజన్ స్టేట్ అంటే when the ionic hydrides undergo electrolysis, when it undergo అంటే ionic hydrides అనకూడదు, fused or molten రా, fused or molten చేసినప్పుడు హైడ్రోజన్ ఇస్ లిబరేటెడ్ అట్ క్యాథోడ్ యానోడ్ అని చెప్తారు. అదే మనకి సార్ అదే మనకి if it undergo aqueous ionic hydrides అంటే NaH ని ఎలక్ట్రాలిసిస్ చేస్తేనమ్మా, NaH ని ఎలక్ట్రాలిసిస్ aqueous అంటే వాటర్ ఉంటదమ్మా, వాటర్ ఉన్నప్పుడు ఏమైంది సార్ అంటే aqueous NaH ని ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు it undergo dissociation to give Na plus H minus and aqueous అంటే వాటర్ ఉంటదమ్మా, ఇక్కడ మోల్టెన్ కాబట్టి వాటర్ ఉండదురా, అక్కడ మోల్టెన్ కాదు కాబట్టి ఈక్వెస్ కాదు వాటర్ ఉండదు. సో మన లెక్క ప్రకారం సార్ యానోడ్ దగ్గర H minus అయాన్ undergo oxidation to give H2 gas H2 gas plus 2 electrons, H2 gas plus 2 electrons. అదే మనకి క్యాథోడ్ దగ్గర జనరల్ గా మీకు ఐడియా ఉండదు కానీ ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్కి వచ్చేప్పటికి ఐడియా వస్తామా, మనం తీసుకున్న క్యాటియన్స్ ఇక్కడ మనం తీసుకున్న ఈక్వేస్ సొల్యూషన్ లో if the cation belongs to 1A group 2A group and aluminum అమ్మా, 1A group గాని 2A group గాని అల్యూమినియం గాని ఉంటే that ion does not undergo reduction aqueous solution లో, not molten state లో కాదమ్మా, aqueous solution లో cation ప్లేస్ లో aqueous solution తీసుకుని cation ప్లేస్ లో 1A group గాని 2A group గాని అల్యూమినియం అయాన్ గాని ఉంటే that ion does not undergo reduction ions reduction జరగవమ్మా. instead of these ions water will undergo reduction water reduction జరిగి we get H2 gas plus 2OH minus H2 gas plus 2OH minus aqueous. ఇప్పుడు మిమ్మల్ని ఏం అడగడు ఎందుకు అని, SRP వాల్యూస్ తక్కువ ఉంటది, యాక్చువల్ గా అయితే రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ వాటర్ ఇస్ లెస్ దాన్ మోర్ దాన్ అలా అంటారు. అవి మనకి ప్రొద్దు కానీ జస్ట్ సింపుల్ టెక్నిక్, 1A గ్రూప్ కానీ 2A గ్రూప్ కానీ అల్యూమినియం గాని ఉండి aqueous సొల్యూషన్ తీసుకున్నప్పుడు then these ion does not undergo reduction at cathode, water will undergo reduction and gives H2 gas. అంటే aqueous సొల్యూషన్ తీసుకున్నప్పుడు both యానోడ్ దగ్గర అండ్ క్యాథోడ్ దగ్గర రెండు చోట్ల H2 గ్యాస్. అదే ఫ్యూజ్డ్ స్టేట్ తీసుకుంటే ఓన్లీ H2 గ్యాస్ విల్ బి అబ్టైన్డ్ అట్ యానోడ్ అమ్మ. సో అవి అడుగుతాడు, మీరు గుర్తుంచుకోవాల్సిన అయానిక్ అంటే 1A గ్రూప్ 2A గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క హైడ్రైడ్స్, 1A గ్రూప్ 2A గ్రూప్ ఎలిమెంట్స్. మరి సార్ ఇక్కడ S బ్లాక్ అంటే లిథియం బెరిలియం కోవల్ మెగ్నీషియం తీసాం కదా, మరి అవేంటి సార్ అంటే instead of forming ionic they will form covalent hydrides. నెక్స్ట్ ఇప్పుడు చెప్పే టాపిక్ అమ్మా కోవలెంట్ హైడ్రైడ్స్, కోవలెంట్ నేచర్ ఉంటుంది అంటాడమ్మా, they will exist as covalent hydrides అంటారు. సో అలాగే ఇంకేం చెప్పొచ్చమ్మా ఇక్కడ +1 -1 ఇంకంతే అమ్మా, చాలా వరకు చేయొచ్చు. డెన్సిటీ పెరిగిద్ది అని మేము చెప్పాం కదా, డెన్సిటీ ఎక్కువ ఉంటది, ఇలా చెప్పొచ్చమ్మా, చాలా పాయింట్స్. ఓకే రైట్. ఇంకా మనకి వచ్చేటప్పటికి ఇంకా మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్స్ చెప్పుకోవచ్చు ఇంకా. ఓకేనమ్మా రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి
నెక్స్ట్ నెక్స్ట్ కేటగిరీ వచ్చి సెలైన్ అంటే 1A గ్రూప్ 2A గ్రూప్ రా. 1A గ్రూప్ ఒకటి 2A గ్రూప్ 1A గ్రూప్ 2A గ్రూప్ ఎక్సెప్షన్ ఏంటమ్మా లిథియం బెరిలియం అండ్ మెగ్నీషియం ఈ మూడు ఎలిమెంట్స్ యొక్క హైడ్రైడ్స్ ఏమంటారంటే కోవలెంట్ అంటారమ్మా. బికాస్ ఆఫ్ their high IP values they does not donate the electrons అంటారా, does not donate the electrons. అదే మనకి నెక్స్ట్ కేటగిరీ వచ్చి కోవలెంట్ హైడ్రైడ్స్ అంటారమ్మా. కోవలెంట్ హైడ్రైడ్స్ కోవలెంట్ హైడ్రైడ్స్ అంటారా. కోవలెంట్ హైడ్రైడ్స్ అంటే మనం తీసుకున్న హైడ్రైడ్ లో ఈ పి బ్లాక్ ఎలిమెంట్స్ రా ఏముండాలమ్మా పి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ హైడ్రోజన్ రా. పి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ హైడ్రోజన్ of course along with the lithium beryllium and magnesium. ఓకే ఈ ఎలిమెంట్స్ యొక్క అంటే మనం తీసుకున్న బైనరీ కాంపౌండ్ లో పి బ్లాక్ గాని ఆ లిథియం బెరిలియం మెగ్నీషియం తో పాటు హైడ్రోజన్ ఉంటే దే ఆర్ కాల్డ్ యాస్ కోవలెంట్ హైడ్రైడ్స్ అంటారు. కోవలెంట్ హైడ్రైడ్స్ ఈ కోవలెంట్ హైడ్రైడ్స్ ని సార్ మళ్ళీ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ రా. ఈ కోవలెంట్ హైడ్రైడ్స్ ని 3 టైప్స్ గా డివైడ్ చేశారమ్మా. ఫస్ట్ వన్ మనం తీసుకున్న హైడ్రైడ్ లో ఓన్లీ 3A గ్రూప్ ఎలిమెంట్ ప్లస్ హైడ్రోజన్ 3A గ్రూప్ ఎలిమెంట్ హైడ్రోజన్ అమ్మ. 3A గ్రూప్ ఎలిమెంట్ హైడ్రోజన్ అంటే 3A గ్రూప్ కి జనరల్ గా M అనుకున్నాం అనుకోరా MH3 టైప్ అమ్మ. ఏమంటారా MH3 గ్రూప్. అదే మనం తీసుకున్న హైడ్రైడ్ లో 4A గ్రూప్ ఎలిమెంట్ తో పాటు హైడ్రోజన్ దాని జనరల్ ఫార్ములా MH4 అమ్మ. జనరల్ ఫార్ములా ఏంట్రా MH4. అదే 5A గ్రూప్ ఎలిమెంట్ గాని 5A గ్రూప్ 6A గ్రూప్ 7A గ్రూప్ ఎలిమెంట్ తో పాటు హైడ్రోజన్ ఉందనుకోరా అంటే జనరల్ ఫార్ములా MH3 H2M HM HM అంటే ఎలిమెంట్స్ ని తీసుకోవచ్చురా రైట్. ఇందులో అప్పుడు దీన్ని ఏమంటారంటే సార్ 3A గ్రూప్ ఎలిమెంట్స్ పేరు ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ హైడ్రైడ్స్ అంటారు. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ హైడ్రైడ్స్ అంటారు. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ హైడ్రైడ్స్ దీన్ని ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రైడ్స్ ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రైడ్స్ అంటారమ్మా. ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రైడ్స్ దీన్ని we called as electron rich hydrides అంటారమ్మా. ప్రిసైజ్ డెఫిషియెంట్ ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రైడ్స్ అంటారు. ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రైడ్స్ ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రైడ్స్ అంటారమ్మా. సార్ ఏంటి సార్ మనకి చూడండి 3A గ్రూప్ ఎలిమెంట్స్ అంటే లెటెస్ట్ M H H outer most orbit లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయారా సెంట్రల్ ఆటమ్ 3A గ్రూప్ లో 3 మొత్తం 6 ఎలక్ట్రాన్ అంటే అనుకున్న దానికన్నా తక్కువ. ఇక్కడ చూడమ్మా ఇట్ కంటైన్ 4 అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ కంటైన్ 8 అమ్మా 8 ఎలక్ట్రాన్స్. అదే ఇక్కడ చూడమ్మా మన గ్రూప్ మీకు ఐడియా ఉండడానికి అమోనియా రాస్తున్నాను అమోనియా రాస్తున్నా. అమోనియా రాస్తున్నాను రైట్. ఇన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 8. ఇట్ ఆల్సో కంటైన్ 8 ఎలక్ట్రాన్స్ బట్ వన్ కంటైన్ లోన్ పేర్. ఇక్కడ మీకు 6A గ్రూప్ అంటే వాటర్ రాస్తున్నానమ్మా వాటర్ రాస్తున్నాను. It also contain 8 electrons but it contains 2 lone pairs. 8 electrons 2 lone pairs. అలాగే HCl రాస్తానమ్మా నేను. Here also central atom contain 8 electrons but it contain lone pair.
ఇట్ కంటైన్ లోన్ పేర్స్. అలాగా ఎలక్ట్రాన్ రిచ్ అంటే మన కెమికల్ బాండింగ్ లో నేర్చుకున్న మోర్ దెన్ 8 ఎలక్ట్రాన్స్ అని కాదురా. ద గివెన్ హైడ్రైడ్ కంటైన్ lone pair of electrons on central atom, one or more lone pair of electrons on central atom, they are called as electron rich. If the central atom contain all bonded pairs, 4 కూడా bonded pairs ఉంటే electron precise అంటారమ్మా. అనుకున్న దానికన్నా 8 కన్నా తక్కువ ఉంటే electron deficient అంటారా. electron deficient. సో 3 కన్నా అంటే 6 కన్నా తక్కువ అంటే 3A group. 3A group వచ్చి 4A గ్రూప్ వచ్చి 5A 6A 7A గ్రూప్ వచ్చి ఈ ఫామ్ చేస్తాయమ్మా హైడ్రైడ్స్. అలాగే ఇక్కడ మరి ఏంటి సార్ మరి అన్స్టేబుల్ కదా సార్ ఇవి హైడ్రైడ్స్ అనేవి అన్స్టేబుల్. పైన మనకి ఇలా చెప్పొచ్చు ఎలాగా 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సార్ హైలీ అన్స్టేబుల్ అని చెప్తారు. ఓకే మరి అంటే అనుకున్న దానికన్నా 6 అంటే ఇంకా ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి. దే హ్యాస్ టు యాక్సెప్ట్ ది ఎలక్ట్రాన్ పేర్. ఇంకో ఎలక్ట్రాన్ పేర్ ని తీసుకుంటే అప్పుడు ఏంట్రా ఒక ఎలక్ట్రాన్ పేర్ ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు అది 8 వస్తాయిరా. ద సబ్స్టెన్స్ విచ్ యాక్సెప్ట్స్ ది ఎలక్ట్రాన్ పేర్ బయట నుంచి తీసుకునే దాన్ని వి కాల్డ్ యాజ్ లూయిస్ యాసిడ్ అంటారమ్మా. వి కాల్డ్ యాజ్ లూయిస్ యాసిడ్ అంటారు. వాట్ యు మీన్ బై లూయిస్ యాసిడ్ అంటే ద సబ్స్టెన్స్ విచ్ యాక్సెప్ట్స్ ది ఎలక్ట్రాన్ పేర్ ఫ్రమ్ ది అవుట్ సైడ్. బయట నుంచి ఎలక్ట్రాన్ పేర్ తీసుకునే దాన్ని లూయిస్ యాసిడ్. మరి సార్ దీనికి అవసరమా? సరిపోయినాయి కదా. అంటే నాట్ ఎన్ యాసిడ్, నాట్ ఏ బేస్, నైదర్ యాసిడ్ నార్ బేస్, నైదర్ యాసిడ్ నార్ బేస్. మరి ఇది సార్ దాని దగ్గర తీసుకోవాలి. ఇక్కడ రెడీగా ఇంకా 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా ఫ్రీగా మనకి డే 2 బాండ్ అమ్మా. డే 2 బాండ్ దగ్గర చెప్పా. సో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అందులో ఒక డే 2 బాండ్ ఉన్నది లోన్ పేర్ ఆఫ్ డొనేట్ చేయండి. ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 అంటే ద సబ్స్టెన్స్ విచ్ హస్ కెపాసిటీ టు డొనేట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ లూయిస్ బేసెస్ అంటారమ్మా. లూయిస్ బేసెస్ విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ డోనార్స్. దీన్ని డోనార్స్ అంటారమ్మా. And these are called as acceptors అంటారు. These are called as acceptors. So donors acceptors అని చూసుకోవాలరా. ఓకే సార్ ఇక్కడ మరి ఇందాక డెన్సిటీ హై అని చెప్పారు కదా, ఇక్కడ కూడా ఏంట్రా అంటే డెన్సిటీ ఆఫ్ దీస్ హైడ్రైడ్స్. ఓకేనా, డెన్సిటీ ఆఫ్ దీస్ హైడ్రైడ్స్ ఆర్ గ్రేటర్ దెన్ డెన్సిటీ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్. మనం తీసుకున్న ఎలిమెంట్స్ యొక్క డెన్సిటీతో కంపేర్ చేసుకుంటే ఎక్కువే ఉంటది. సార్ ఇందాక పాయింట్ చెప్పి మర్చిపోయానమ్మా. అయానిక్ హైడ్రైడ్స్ అన్ని కూడా 1A గ్రూప్ 2A గ్రూప్ హైడ్రైడ్స్ అన్ని కూడా దే ఆర్ సాలిడ్స్. దే ఆర్ సాలిడ్స్. ఇక్కడ అలా అని కాదమ్మా, కొన్ని సాలిడ్స్ ఉంటాయి, కొన్ని లిక్విడ్స్ ఉంటాయి, కొన్ని గ్యాసెస్ ఉంటాయమ్మా. లిక్విడ్స్ ఉంటాయి, గ్యాసెస్ ఉంటాయి, సాలిడ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు గుర్తుందమ్మా ఈ 5A గ్రూప్ హైడ్రైడ్స్ లో హైడ్రోజన్ బాండింగ్ చెప్పారు. హైడ్రోజన్ బాండింగ్ దగ్గర చెప్పాను ఒకసారి. What are the 5A group elements? Ammonia, nitrogen, phosphorus, arsenic, antimony, bismuth. ఇక్కడ స్పెషల్ కేస్ హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేయటం వల్ల బాయిలింగ్ పాయింట్ ఇక్కడికి వచ్చింది అని చెప్పాను, గుర్తుందమ్మా. అలాగే మెల్టింగ్ పాయింట్ ఇక్కడికి వచ్చింది, మెల్టింగ్ పాయింట్. అదే మనకి 6A గ్రూప్ వచ్చేటప్పటికల్లా H2O, H2S, H2SE, H2TE, H2PO అండ్ ఇక్కడికి వచ్చింది బాయిలింగ్ పాయింట్. అలాగే HF, HCl, HF, HCl, HBr, HI కంపేర్ చేసుకుంటే బాయిలింగ్ పాయింట్ ఇక్కడికి వచ్చింది. బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ రెండు అక్కడికి వచ్చేస్తాయమ్మా. రైట్, ఇలాగా మనకి ఏంటంటే 5A గ్రూప్ గురించి అడుగుతాడమ్మా. అండ్ ఇక్కడ మనకి ఇంకోటి ఏం చెప్పాను రా, మనకి ఇక్కడ కొన్ని చోట్లమ్మా లిథియం, ఓకే లిథియం కలిగినరా, బెరిలియం ఒకటి, మెగ్నీషియం ఒకటి, అల్యూమినియం యొక్క హైడ్రైడ్స్ అమ్మా. ఈ ఎలిమెంట్స్ యొక్క హైడ్రైడ్స్ అనేవి they exist as
polymers. They exist as polymers. They exist as polymers. They exist as polymers. Okay, polymers అంటే ఇప్పుడు BeH2 అమ్మ, BeH2 taken n times. BeH2 taken n times అంటే ఇలా ఉండిద్దమ్మా, బెరిలియం హైడ్రైడ్. అలాగే మెగ్నీషియం, బెరిలియం బదులు మెగ్నీషియం. అల్యూమినియం అంటే 3 బాండ్స్ ఉంటాయి. అల్యూమినియం అంటే 3 బాండ్స్. ఓకే సార్, ఇక్కడ చిన్న లాజిక్ చూడు సార్. హైడ్రోజన్ లో మనం ఏమనుకుంటాం అంటే ఇక్కడ సార్ బాండ్ అంటే ఇది ఒక ఎలక్ట్రాన్ పేరు, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ పేరు అనుకుంటాం. ఎందుకంటే బాండ్ అంటే 2 పేర్స్ అని ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ పేరు అని చెప్పా. మరి హైడ్రోజన్ కి కోవలెంట్ బాండ్ అంటే ఎస్ ఆర్బిటాల్ అయినా, ఎస్ ఆర్బిటల్ ఒక ఎలక్ట్రాన్ ఉండేది. ఇంకో బెర్లియం దగ్గర ఇది ఆర్బిటల్. హైబ్రిడేషన్ అన్ని వద్దురా, జస్ట్ చూసుకుంటే మొత్తం ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ బెర్లియం. మనం ఏమనుకుంటామంటే ఇక్కడ చేయడానికి అవకాశం లేదురా, బికాస్ హైడ్రోజన్ కంటైన్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్. హైడ్రోజన్ ఒకటే ఎలక్ట్రాన్ ఉందమ్మా. అప్పుడు ఏంటి సార్ అంటే ఇలా ఫామ్ అయిద్దిరా. అండ్ మొత్తానికి కలిపి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అమ్మా, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ వచ్చింది. బెర్లియం నుంచి ఆర్బిటల్ ఖాళీ వస్తారా, ఎందుకంటే బెర్లియంలో 2 ఎలక్ట్రాన్సే ఉంటాయి. బెర్లియంలో 2 ఎలక్ట్రాన్సే కాదు. చూడండి, ఇఫ్ యు రైట్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బెర్లియం 1s2 2s2, ఎక్సైటేషన్ జరిగితే 2a. కానీ మనం ఎన్ని బాండ్స్ రాసాం అక్కడ, బెర్లియం రాసినప్పుడు 4 బాండ్స్ రాసాం చూడు. బెర్లియం రాసినప్పుడు 4 బాండ్స్ రాసాం. ఆ 4 బాండ్స్ ఏంటంటే మిగతా 2 వేకెంట్ అమ్మా, మిగతా 2 వేకెంట్. అంటే జాగ్రత్తగా చూసుకుంటే 1 2 3 4 రెండోట్లో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మిగతా 2 ఖాళీ అమ్మ. అలాగే వేరే బెర్లియం ఆటం దగ్గర అన్పేడ్, అన్పేడ్, వేకెంట్ ఆర్బిటాల్, వేకెంట్. ఇక్కడ హైడ్రోజన్ తో కలిసి హైడ్రోజన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్, ఈ 3 ఓవర్లాప్ అవుతాయి ఇలాగా. అంటే ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్. ఓకే, కొంచెం జాగ్రత్త అర్థం చేసుకుంటారా. ఓకే, బెర్లియం ఆటం దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇంకా 2 ఆర్బిటాల్స్ ఖాళీగా ఉంటాయి. సో బెర్లియం చుట్టూ 4 ఆర్బిటాల్స్, అందులో 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 వేకెంట్ ఆర్బిటాల్. ఒక బెర్లియం దగ్గర ఉన్న హాఫ్ ఫీల్డ్ అంటే అన్పేడ్ ఎలక్ట్రాన్ ప్లస్ ఇంకో బెర్లియం దగ్గర ఉన్న వేకెంట్ ఆర్బిటాల్, హైడ్రోజన్ దగ్గర ఉన్న 1s ఆర్బిటాల్, 3 కలిసి ఒక బాండ్ ఫామ్ అయిందిరా. అండ్ దట్ బాండ్ ఈస్ కాల్డ్ యాజ్, ఈ బాండ్ ని మన వాళ్ళు ఏమంటారంటే బనానా బాండ్ అంటారమ్మా. బనానా బాండ్ అంటారు. అంటే మనకు అరటిపండు ఎలా ఉండిద్దో అలాగా ఉంటది, బనానా బాండ్ అంటారమ్మా. బనానా బాండ్. ఈ బనానా బాండ్ లో మనకి ఎన్ని ఆటమ్స్ ఇన్వాల్వ్ అయినాయి, 1 2 3. బెర్లియం 3 ఆటమ్, 2 బెర్లియం 1 హైడ్రోజన్. బట్ ఎలక్ట్రాన్స్ వచ్చి 2a రా. అందుకనే వీటిని ఏమంటారంటే అమ్మా, వీటిని 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్ అంటాడమ్మా. 3 సెంటర్డ్ అంటే 3 ఆటమ్స్ ఇన్వాల్వ్ అయినాయి, 2 ఎలక్ట్రాన్స్ బాండింగ్ ఇన్వాల్వ్ అయినాయి. అంటే 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్ అంటారు. 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్. అలాంటి దగ్గర మనకి 10 దాకా ఉన్నాయమ్మా. అలాంటి బనానా బాండ్ ఫామ్ చేసే మాలిక్యూల్స్ మనకి 10 దాకా ఉన్నాయి. బట్ కంప్లీట్ డీటెయిల్స్ గా మనకు వచ్చేది మనకి నెక్స్ట్ చాప్టర్ లో డైబోరేన్ B2H6 అనే కాంపౌండ్ లో మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటామా. 3a గ్రూప్ ఎలిమెంట్స్ లో బోరానిక్ హైడ్రైడ్స్ డైబోరేన్ అంటారమ్మా. we called as diborane. అక్కడ we get the color clear picture of banana bond. banana bond యొక్క క్లియర్ పిక్చర్ అక్కడ నేర్చుకుంటాం. జస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇలాంటి 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్, అలాంటి ఎగ్జాంపుల్స్ ఇన్ని ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ మనం నేర్చుకోవాలమ్మా. ఓకే, చెప్తాను 1 by 1 చెప్తాను, అది రాసుకుందరు కానీ. ఓకే, సో టోటల్ మొత్తం రాసుకుంది కానీ ఒక పేపర్ మీద రాసుకుంది. బనానా బాండ్స్ ఫామ్ చేసి 3 సెంటర్డ్, అలా 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్స్ ఎందుకు ఫామ్ చేస్తాయంటే
because of electron deficient nature. Electron deficient hydrates 99% they are present form 3-centered 2 electron bonds అంటారు. 3-centered 2 electron bonds. ఇవి అడుగుతాడు రేపు ఎగ్జామ్ లో. which of the following molecule contain 3-centered 2 electron bonds అంటా ఉంటారు. రైట్, ఇది ఒక్కసారి మళ్ళీ చూడమ్మా. వాట్ ఈస్ మీన్ బై కోవలెంట్ హైడ్రైడ్స్? మనకి లిథియం, బెరిలియం, మెగ్నీషియం, పీ బ్లాక్ ఎలిమెంట్స్ హైడ్రోజన్ తో. పీ బ్లాక్ అంటే మళ్ళీ హైడ్రో అది తీసేరు, జీరో గ్రూప్ తీసే, జీరో గ్రూప్ పక్కన పెట్టే, జీరో గ్రూప్ ఫామ్ చేయ వదలలే. ఓకే, 3A గ్రూప్ ఎలిమెంట్స్ తో కంబైన్ అయినప్పుడు ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అంటారమ్మా. 4A గ్రూప్ అయితే ప్రిసైజ్, అలాగే 5A కానీ 6A కానీ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దే ఆర్ కాల్డ్ యాస్ ఎలక్ట్రాన్ రిచ్ అంటారమ్మా. ఓకే, ఇందులో మనకి బేస్, యాసిడ్, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్స్ అన్ని ఒకసారి డిస్కస్ చేసాం. అండ్ ఇందులో 3A గ్రూప్ యొక్క హైడ్రైడ్స్, అలాగే బెరిలియం, మెగ్నీషియం యొక్క హైడ్రైడ్స్, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయమ్మా. అవన్నీ కూడా పాలిమరిక్ హైడ్రైడ్స్ రా. పాలిమర్ గా కానీ డైమర్, పాలిమర్ గా కానీ డైమర్. డై అంటే టూ రా, 2 మాలిక్యూల్స్ కలిసి ఉంటాయమ్మా. 2 మాలిక్యూల్స్ కలిసి ఉంటాయి, అలా ఉంటే దాని డైమర్. అలాగే పాలిమర్, ఇలా పాలిమర్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ విల్ ఫార్మ్ ఏంటమ్మా 3-centered 2 electron bonds రా. 3-centered 2 electron bonds ఫామ్ చేస్తే అంటాడు. రైట్, అందులో మనకి ఏంటంటే చూడండి 3-centered 2 electron bonds ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్స్ అమ్మా, మీరు కూడా నోట్స్ లో రాసుకోండి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ examples of 3-centered 2 electron bonds. Examples of 3-centered 2 electron bonds. Examples of 3-centered 2 electron bonds. First one, diborane. పేర్లు వదిలేరా లేదా రాసుకుంటే రాసుకోండి, కొన్నిటి పేర్లు ఉన్నాయి. బెరిలియం, బోరాన్, డైబోరేన్ అంటారమ్మా. డైబోరేన్, డైబోరేన్. ఇవి నార్మల్ బాండ్స్. ఓకే, నార్మల్ బాండ్స్. సార్ మేము ఎలా గుర్తుపడతాం సార్ అంటే ఏం లేదురా, ఎక్కడైనా సరే మాలిక్యూల్ లో హైడ్రోజన్ కి 2 బాండ్స్ పెట్టాడా, ఇలా పెట్టాడా అంటే డెఫినెట్ గా ఇది బనానా బాండ్ అంతే. 3-centered 2 electron. స్ట్రక్చర్ తెలిస్తే, స్ట్రక్చర్ తెలియకపోతే మనం గుర్తుంచుకోవడం ఎగ్జాంపుల్స్. ఓకే, స్ట్రక్చర్ ఇస్తే ఓకే, స్ట్రక్చర్ ఇవ్వకపోతే మాత్రం గుర్తుంచుకోవడమేరా. రైట్, బెరిలియం డైబోరేన్, అలాగే BeH2 taken n times, BeH2 taken n times రాసుకోవడమేరా చిన్న. అలాగే Al2H6, 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 magnesium MgH2 taken twice, MgH2 taken twice, MgH2 taken twice, MgH2 taken n times ra. MgH2 taken n times. Next, Al2CH3 taken 6 times, Al2CH3 taken 6 times. అలాగే Be2CH3 taken 4 times అనుకుంటా.
Be to H2 CH2n Be to H2 next ఇవన్నీ బోరాన్ బెరిలియం ఇవి అడుగుతాడు మా స్ట్రక్చర్స్ ఈ స్ట్రక్చర్స్ అడుగుతాడు టేకెన్ 4 టైమ్స్ అనుకుంటారు ఓకే దాని యొక్క టేకెన్ బెరిలియం అంటే 2 బెరిలియం అంటే 2 మా దీని స్ట్రక్చర్స్ కూడా చెప్తాను రాసుకోండిరా స్ట్రక్చర్ కూడా చెప్తాను రాసుకోండి అమ్మా గీసుకోవాలి అది ఇంపార్టెంట్ రా గీసుకోవాలి చెప్తానమ్మా రాసుకోండి ఈ లోపల ఏమేమి మిగతాయి కూడా రాసుకోండి రా నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికల్లా బి బోరాన్ హెచ్ ఈ రెండింటి మధ్యలో హెచ్ అలాగే బోరానికి ఇంకో హెచ్ రా సార్ మీకు గుర్తుండాలా ఉండాల్సిందే ఎగ్జామ్ లో అడుగుతాడురా వీటి మీద ఈ కాంపౌండ్ మీద ఈ స్ట్రక్చర్ మీద అడుగుతాడమ్మా ఓకే సో మనకి ఏంట్రా అంటే వాడు అడిగేది 3 centered 2 electron bonds in me అని అడుగుతాడమ్మా 3 centered 2 electron bonds in me అంటాడు 3 centered 2 electron bonds అంటే మనకు వచ్చేటప్పటికి చూసుకున్నాం ఒకసారి ఏమేమి ఉంటాయో నేనేం చెప్పాను మధ్యలో బ్రిడ్జ్డ్ హైడ్రోజన్ ఉంటే చాలు అని చెప్పా అంటే 1 3 centered 2 electron bond 1 2 3 4 సో టోటల్ గా 3 centered 2 electron bonds ఎన్ని ఉంటాయమ్మా 4 నార్మల్ బాండ్స్ అంటే 1 2 3 4 దాని నార్మల్ బాండ్స్ ని 2 centered 2 electron bond అంటారమ్మా which is called as అవి ఎన్ని ఉంటాయి 4 ఉంటాయి అవి ఎన్ని ఉంటాయమ్మా 4 అలాగే ఇంకోటి వచ్చేటప్పటికల్లా అల్యూమినియం అమ్మా నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా సేమ్ అల్యూమినియం BH4 BH3 టేకెన్ ట్రైస్ అమ్మా టేకెన్ ట్రైస్ దానికి ఎలా ఉంటుందిరా అంటే అల్యూమినియం బోరాన్ టేకెన్ ట్రైస్ కదా టేకెన్ ట్రైస్ ఇది కామన్ రా ఓకే నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి ఒక్క నిమిషం ఇలా ఉంటది నెక్స్ట్ బోరాన్ చుట్టూ నార్మల్ గా ఉంటాయి బాండ్స్ ఇంకా బోరాన్ చుట్టూ నార్మల్ గా ఉంటాయి మిగతాయి హెచ్ సో 3 centered 3 electron bonds 3 centered 2 electron bonds వచ్చి 1 2 3 1 2 3 4 5 6 రా 2 centered 2 electron bonds వచ్చి 1 2 3 3 2 6 మా ఈక్వల్ ఉంటాయని కాదు ఇక్కడ ఈక్వల్ గా వచ్చినాయి అంతే ఓకేనా
ఇక్కడ ఈక్వల్ గా వచ్చిన అనుకుంటే డైబోరేన్ లో చూడ డైబోరేన్ లో 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్ వచ్చి 2 అండ్ 2 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్ వచ్చి 4 ఇవి రేపు ఎగ్జామ్ లో ఉత్తది ఫాలోయింగ్ ఆర్ ఉత్తది ఫాలోయింగ్ కంటైన్ 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ అంటా ఉంటాడమ్మా అవన్నీ స్ట్రక్చర్ ఇవ్వకపోయిన మిగతా వాటిలో అడగడు గనరా ఇక్కడ మాత్రం దీంట్లో ఇన్ని 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ ఉన్నాయని అడుగుతారా మిగతా వాటిలో అడగడమ్మా జస్ట్ ఉత్తది ఫాలోయింగ్ ఇంటీజర్స్ టైప్ అడుగుతాడు హౌ మెనీ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇంట్రా 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ అంటా ఉంటాడమ్మా సో ఒకసారి చూసుకోండి అది ఒకసారి చూసుకున్నాం అందరూ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లారా నెక్స్ట్ వచ్చి ఇంటర్స్టీషియల్ హైడ్రేట్స్ అని చెప్పాను కదమ్మా మూడో కేటగిరీ వచ్చి ఇంటర్స్టీషియల్ హైడ్రైడ్స్ సార్ ఇంటర్స్టీషియల్ హైడ్రైడ్స్ అంటే ఏం చెప్పానమ్మా మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ అయినా డి బ్లాక్ ఎలిమెంట్స్ కానీ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఒకటి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ మనం తీసుకున్న హైడ్రైడ్ లో హైడ్రోజన్ కానీ సార్ ఆల్ డి బ్లాక్ అండ్ ఆల్ ఎఫ్ బ్లాక్ కాదురా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయమ్మా ఆ ఎక్సెప్షన్స్ ఏంట్రా ఆ ఎక్సెప్షన్స్ ఏంటంటే అమ్మా డి బ్లాక్ లో డి బ్లాక్ తీసుకుంటే when you go for 6th group 7th group అని ఉన్నదమ్మా 6th A group elements 6B 6th కాలం రా అంటే మీకు అర్థం అవడం కోసం 6B అని రాస్తున్నాం 6B లో క్రోమియం 7B అంటే 7th కాలం ఇలా పీరియాడిక్ టేబుల్ తీసుకుంటే ఇది 6B అంటారా ఇక్కడ 7B ఇది 8th కాలం అంటారు కదమ్మా 8th గ్రూప్ లో మళ్ళీ 3 ఉంటాయి కదా ఓకే క్రోమియం ఐరన్ కోబాల్ట్ నికెల్ ఓకే నెక్స్ట్ వచ్చేటికల్లా మనకి ఐరన్ కోబాల్ట్ నికెల్ ఓకే ఇంకా కాపర్ క్రోమియం ఇవన్నీ మామూలేరా ఓకే ఐరన్ క్రోమియం ఐరన్ కోబాల్ట్ అనగా చూడమ్మా ఎక్కడో మిస్ అయింది క్రోమియం 25 వచ్చి మరి 6B కాదు సారీ ఇది 4B 5B 6B 7B సారీ అంటే క్రోమియం 4S1 3D5 స్కాండియం టైటానియం వెనీడియం క్రోమియం అంతేరా 3D 4D 5D 6D 3B 4B 5B 6B రైట్ రాయ్ సారీ నాదే మిస్టేక్ రా సిక్స్ బి లో ఉన్న క్రోమియం 7B రా 7B లో ఉన్న ఐరన్ క్రోమియం మ్యాంగనీస్ 7B 8th కాలంలో ఉండే 3 గ్రూప్స్ రా మ్యాంగనీస్ ఐరన్ కోబాల్ట్
ఇంకా ఉంటాయి లేరా పక్కన? గుర్తుంచుకోండిరా, ఓన్లీ ఎక్సెప్ట్ మనకి ఏంటంటే ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ మీరు తర్వాత రాసుకోవచ్చు, ఫిల్ చేసుకోండి. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ మీరు ఫిల్ చేసుకోండి. ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ లో లేదా డి బ్లాక్ లో రా. డి బ్లాక్ లో క్రోమియం కాకుండా యాక్చువల్ దీని 6th కాలం అంటారు, దీని 7th కాలం, 8th కాలం, 9th కాలమ్స్ ప్రకారం 6th కాలం, 7th కాలం, 8th కాలం, 9th కాలం, 10th కాలం, 11th, 12th కాలమ్స్ అలా అంటారు. అలా లెక్కేసుకుంటే 7th కాలం, 8th కాలం ఎలిమెంట్స్ 7th, 8th, 9th, 6th కాలంలో ఎక్సెప్ట్ క్రోమియం దే డస్ నాట్ ఫార్మ్ హైడ్రైడ్స్. ఈ ఎలిమెంట్స్ నో హైడ్రైడ్స్, ఈ ఎలిమెంట్స్ యొక్క హైడ్రైడ్స్ ఫార్మ్ చేయు, అందుకనే విచ్ ఇస్ కాల్డ్ యాజ్ హైడ్రైడ్ గ్యాప్ అంటారమ్మా. వి కాల్డ్ యాజ్ హైడ్రైడ్ గ్యాప్ అంటారు. సో వాట్ ఈస్ మీన్ బై హైడ్రైడ్ గ్యాప్ అంటే ద నాన్ ఫార్మేషన్ ఆఫ్ the not forming of element hydrides of 7th column, 8th column, 9th column and except chromium in 6th column, these element does not form hydrides. Okay, reason ledam why they does not form ante లేదు, జనరల్ రీజన్ చెప్పలా, does not form hydrides అన్నాడమ్మా. అందుకని వీటిని ముందు ఎలిమెంట్స్ ఫామ్ చేస్తాయి, తర్వాత ఎలిమెంట్స్ ఫామ్ చేస్తాయి, కానీ ఈ ఎలిమెంట్స్ మనకు ఫామ్ చేయవు కాబట్టి వీటిని హైడ్రైడ్ గ్యాప్ అంటారమ్మా. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హైడ్రైడ్ గ్యాప్ అంటారు. వి కాల్డ్ యాజ్ హైడ్రైడ్ గ్యాప్ అంటారు, రైట్? అలాగే సార్ మనకి ఏమంటారు అంటే ఎప్పుడైతే ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ అమ్మా, ఈ డి బ్లాక్ అంటే ఎఫ్ బ్లాక్ కూడా వస్తారా, ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఎప్పుడైతే హైడ్రైడ్స్ గా ఫామ్ అయినాయో వాటి యొక్క స్ట్రక్చర్స్ మారిపోతాయి అంటాడు. దాని యొక్క లాటిస్ స్ట్రక్చర్స్ మన ఎఫ్సిసి, బిసిసి అని చెప్పాను కదమ్మా కెమికల్ బాండింగ్ లో. అలాగా వాటి యొక్క స్ట్రక్చర్స్ ఒకసారి బిసిసి ఉండేవి అవి ఎఫ్సిసి గా మారచ్చు, ఎఫ్సిసి ఉన్నవి సిసిపి గాను, బిసిసి గా, వాటి యొక్క స్ట్రక్చర్స్ మారిపోతా ఉంటాయమ్మా. ఓకే, whenever these d block elements, okay, when they combines or when they forms hydrides, their lattice structures will be changed అంటారా. lattice structures will be changed. But ఒకటే 4 అమ్మా, నిక్కిల్ ఒకటి, ఈ గుర్తుంచుకోవాలి తప్ప ఎన్ని, నిక్కిల్ ఒకటి, పెలాడియం ఒకటి, కోబాల్ట్ ఒకటి, యాక్టీనియం. నిక్కిల్, పెలాడియం, యాక్టీనియం, they does not changes their crystal structures, does not changes their crystal structures. వాటి యొక్క స్ట్రక్చర్స్ మారవు అని చెప్పాడమ్మా, కనుక్కున్నారు రీసెంట్ గా. మిగతా ఎలిమెంట్స్ యొక్క స్ట్రక్చర్స్ మారిపోతాయి, లాటిస్ స్ట్రక్చర్స్ మారిపోతాయి అని చెప్తాడు. అసలు దానికి ఇంటర్స్టీషియల్ అనేది ఎందుకు పేరు వచ్చింది సార్ అంటే, మనం ఒక మెటల్ తీసుకుంటే ఇలా అరేంజ్ చేసుకుంటే మెటల్స్ మొత్తాన్ని ఇలాగా మొత్తం మెటల్స్ అని సర్కిల్ షేప్ లో ఉంటాయి, ఆటమ్స్ కానీ ఏమైనా సరే సర్కిల్ షేప్ కదా, రైట్? ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదమ్మా, ఈ గ్యాప్ ని ఏమంటారంటే ఇంటర్స్టీషియల్ గ్యాప్ అంటారమ్మా. వి కాల్డ్ యాజ్ ఇంటర్స్టీషియల్ గ్యాప్ అంటారు. వాట్ ఈస్ మీన్ బై ఇంటర్స్టీషియల్ గ్యాప్ అంటే the gap which is present between the metal atoms in the crystal lattice is called as interstitial gap. ఈ ఇంటర్స్టీషియల్ గ్యాప్ లో హైడ్రోజన్ గ్యాస్ వచ్చి ఇలా అతుక్కుంటదమ్మా, హైడ్రోజన్ గ్యాస్ వచ్చి ఇలా అతుక్కుంటది, అంటే దాని ఇలా వచ్చి అతుక్కుంటది. అలా అతుక్కోవటాన్ని ఏమంటారంటే అమ్మా, దట్ ఫినామినన్ ఈజ్ నోన్ యాజ్ అడ్సార్ప్షన్ అంటారు. దట్ ఫినామినన్ ఈజ్ నోన్ యాజ్ అడ్సార్ప్షన్. ఏడి, నాట్ ఏబి. ఏబి అంటే వేరమ్మా, అబ్సార్ప్షన్. ఏబి అంటే అతుక్కోవటం, ఏబి అంటే లోపలికి వెళ్ళిపోవటం అమ్మా. సబ్స్టెన్స్ లోపలికి వెళ్ళిపోతే ఏబి, సబ్స్టెన్స్ పైనే అతుక్కుంటే ఏబి అంటారు. మనకి డస్టర్ లో అలా అంటాం కదా, డస్టర్ రాసినప్పుడు డస్టర్ పైన అంటే చాక్ పౌడర్ అంతా కూడా డస్టర్ పైన వచ్చి అతుక్కుంటుంది, మళ్ళీ కొట్టంగానే బయటికి పోయింది. అదే స్పాంజ్ ని తీసుకెళ్లి వాటర్ లో ముంచామనుకో, మొత్తం వాటర్ అంతా లోపలికి అబ్జార్బ్, ఏబి అబ్జార్బ్ అయింది.
ఇదేంట్రా అతుక్కోవటం ఏడి అమ్మ మనకి అబ్జార్ప్షన్ జరిగింది. అలాగా సార్ ఒక H2 గ్యాస్ వచ్చి పలాడియం మెటల్ మీద కానీ ప్లాటినం కానీ నికెల్ మీద అతుక్కుంటే అబ్జార్ప్షన్ ఆఫ్ H2 గ్యాస్ ఆన్ పలాడియం, మిగతా వాటిలో కూడా అదే జరిగింది అబ్జార్ప్షనే, కానీ వీటి మీద పర్టికులర్ గా జరిగినప్పుడు దీన్ని ఆ ప్రాసెస్ ఏమంటారంటే అక్లూజన్ అంటారమ్మా. ఆ ప్రాసెస్ పేరు ఓకే. ఒక H2 గ్యాస్ వచ్చి పలాడియం ప్లాటినం నికెల్ మీద వచ్చి అతుక్కుంటే దాని అక్లూజన్. పూర్వం అంటే ఓల్డెన్ డేస్ లో ఓన్లీ పలాడియం అనేవాళ్ళమ్మా. రీసెంట్ గా ప్లాటినం గాని నికెల్ మీద జరిగినా కూడా అక్లూజన్. సార్ దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా సార్ అంటే, ఇప్పుడు ఇలా అతుక్కుందిరా H2 గ్యాస్ వచ్చి ఒక మెటల్ తీసుకున్నాం, దానిపైన H2 గ్యాస్ అలా అతుక్కుంది. ఇప్పుడు నువ్వు సార్ పలానా ఎక్కడో గుంటూరులో ఎక్కడో మనకి H2 గ్యాస్ కావాలి, ఓకే సిలిండర్ లో పట్టుకెళ్ళటం అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది అనుకో. ఇలా అతుక్కుందిరా, అతుక్కున్న తర్వాత ఈ మెటల్ తీసుకెళ్ళిపోదు ఫ్రీగా, గ్యాస్ ఏం బయటికి వెళ్ళిపోదు, ఇలా అతుక్కునే ఉంటది. ఎప్పుడైతే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళి పలానా మెటల్ ని మళ్ళీ లైట్ గా హీట్ చేసాం అనుకో, H2 గ్యాస్ బయటకు వచ్చేస్తారా. అంటే స్టోరేజ్ ఆఫ్ H2 గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్ స్టోర్ చేయడం కోసం సార్ ఇక్కడ పలాడియం కానీ ప్లాటినం కానీ నికెల్ కానీ దాని యొక్క సైజ్ ఎంత ఉందో చూసుకొని, దాని యొక్క సైజ్ కన్నా ఆర్ దాని యొక్క వాల్యూమ్ కన్నా పలాడియం మెటల్స్ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తో దానికన్నా ఆల్మోస్ట్ 800 టైమ్స్ ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ రా హైడ్రోజన్ గ్యాస్ 800 టైమ్స్ స్టోర్ చేసుకోగలదు. అంటే ఊరినే వాల్యూమ్ చెప్తున్నానమ్మా. ఒక 10 ml వాల్యూమ్ ఆక్యుపై చేస్తున్నారు పలాడియం, దాని 10 into 800 అంటే 8000 ml ఆఫ్ H2 గ్యాస్ దాని మీద అతుక్కోగలదురా. అంత ఎక్కువ స్టోరేజ్ చేసుకోగలదు బికాస్ ఆఫ్ లార్జ్ ఇంటర్స్టిషియల్ గ్యాప్స్ అంటారమ్మా, లార్జ్ ఇంటర్స్టిషియల్ గ్యాప్స్. అండ్ సార్ సింపుల్ రా సార్, ఒక మెటల్ రా మీకు ఎక్కడో ఎందుకు ఒక చెక్క తీసుకున్నాం, దాని చెక్క పైన గ్యాస్ బెలూన్స్ కట్టారా, గ్యాసే కదమ్మా, ఒక బెలూన్స్ కట్టాం, అప్పుడు చెక్క ఏమిద్దిరా కొంచెం పైకి తెలియదుగా, అంటే పైకి లిఫ్ట్ అయ్యింది అంటే డెన్సిటీ తగ్గినట్టే పెరిగినట్ట, డెన్సిటీ తగ్గిద్దిరా. ఇందాక ఫస్ట్ పాయింట్ చెప్తున్నా, డెన్సిటీ ఆఫ్ హైడ్రైడ్స్ will be less than density of the elements. ఫస్ట్ దాంట్లో మనకి డెన్సిటీ ఎక్కువ ఉంటది, సెకండ్ దాంట్లో కూడా డెన్సిటీ ఎక్కువ ఉంటది, బట్ ఇంటర్స్టిషియల్ డెన్సిటీ ఆఫ్ హైడ్రైడ్స్ ఈస్ లెస్ బికాజ్ అక్కడ గ్యాసెస్ అతుక్కోవటం వల్ల, అబ్జార్ప్షన్ ఆఫ్ గ్యాసెస్ వల్ల ద మెటల్ బికమ్ లైట్ డెన్సర్ అంటారమ్మా. స్లైట్లీ బికమ్స్ లెస్ డెన్సర్, దాని వల్ల డెన్సిటీ తగ్గిద్ది అని చెప్తారమ్మా. ఇవి ఇంటర్స్టిషియల్ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఇంటర్స్టిషియల్ గ్యాప్ ఒకటి, ఏదైతే స్ట్రక్చర్ మారదో అలాగే అక్లూజన్ అండ్ మోర్ దెన్ ఎక్కువ వాల్యూమ్ అని చెప్తాం. అంతేగాని ఇంకా మిగతా సార్ వై డస్ నాట్ ఫార్మ్ హైడ్రైడ్ గ్యాప్ అని ఎందుకు ఫార్మ్ చేయు, అలాగే దానికి అక్లూజన్ అని పేరు ఎందుకు వచ్చింది సార్, వై డస్ నాట్ చేంజ్ చేస్తారు, వై రిమైనింగ్ ఎలిమెంట్ చేంజ్ చేస్తారు, నో రీజన్ బికాస్ థియరిటికల్ పార్ట్. అవన్నీ ఎక్స్పెరిమెంటల్ గా కనుక్కున్న తర్వాత చెప్పారు. పూర్వంలో ఏం చెప్పారు, ఫస్ట్ లో ఏం చెప్పారు, ప్రతి డి బ్లాక్ ఎలిమెంట్ యొక్క హైడ్రైడ్ ఫార్మ్ అవగానే వాటి యొక్క స్ట్రక్చర్ మారిపోతుంది అని చెప్పారు. కానీ తర్వాత ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వెళ్తుంటే ఈ 4 రావట్లా, మిగతా అన్ని మారుతున్నాయి. ఎందుకు అనే రీజన్ కూడా చెప్పలేదమ్మా, జస్ట్ థియరిటికల్ పాయింట్స్. ఒకసారి చూసుకోండి అమ్మా, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ ఇవన్నీ హైడ్రైడ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ టాపిక్ వచ్చి వాటర్ అమ్మా. నెక్స్ట్ టాపిక్ వచ్చి వాటర్, అలాగే రెండు కలిపి చెప్తానమ్మా. H2O which is called as heavy water అంటారు, which is called as heavy water. D2O అని ఏమంటారంటే heavy water అంటారు. ఓకే సార్, వాట్ ఈస్ మీన్ బై వాటర్, ఫార్ములా H2O
H2O హైబ్రిడైజేషన్ ఇవన్నీ తెలుసు మనకి మామూలుగానే. వాటర్ మనం కావాలని ఇబ్బంది పెడతానికి మళ్ళీ ఇలా రాస్తారు H11 2 O8 16 అని రాస్తారు. చాలా మంది ఏమంటారు సార్ ఏంటది అటామిక్ నెంబర్ మాస్ నెంబర్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, అటామిక్ నెంబర్ మాస్ నెంబర్ ఒకటే ఉంటే రాయతారు. D2O D2 అంటే H12 కదా, H12 కదమ్మా, ఓకేనా ఇలాగా, ఓకేనా. ఇది మనకి హెవీ వాటర్ రాస్తారు. హెవీ వాటర్ అంటే D2O, నార్మల్ వాటర్ అంటే H2O. సార్ ఫస్ట్ నార్మల్ వాటర్ చూద్దాం. నార్మల్ వాటర్ ని హౌ కెన్ యూ ప్రిపేర్ అంటే H2 plus O2 H2 plus O2 in the presence of either platinum or palladium ఏదైనా తీసుకుంటే we get H2O అమ్మా, we get H2O. అలాగే సార్ కొన్ని రియాక్షన్స్ లో బై ప్రొడక్ట్స్ గా వచ్చిందిరా, కొన్ని రియాక్షన్స్ లో బై ప్రొడక్ట్స్, కొన్ని రియాక్షన్ లో బై ప్రొడక్ట్స్ గా వస్తాయి. అలాగే అఫ్ కోర్స్ న్యాచురల్ గా 70% ఆఫ్ ది ఎర్త్ ఓకే ఇస్ మేడ్ అప్ ఆఫ్ వాటర్ అని చెప్తారు. నేర్చుకుంటే న్యాచురల్ గా వచ్చింది అని చెప్తారు. ఓకే అండ్ హైబ్రిడైజేషన్ వచ్చి sp3 hybridization 2 lone pairs and bond angle 104 degrees 30 minutes 104 degrees 30 minutes ఇవన్నీ మామూలేరా, రైట్. నెక్స్ట్ సార్ నార్మల్ వాటర్ లో మనకు అడిగే క్వశ్చన్ ఏంట్రా అంటే దాని యొక్క స్ట్రక్చర్ అడుగుతారమ్మా. ఎక్కడ ఇన్ ద ఆప్షన్స్ ఇన్ ద సాలిడ్ స్టేట్ ఐస్ రా, ఐస్ లో అడుగుతారమ్మా. ఓకే గుర్తుంచుకోవాలిరా, ఎందుకని బెటర్ అమ్మా వాడికి బుక్ లో ఈ బాండ్ లెంత్ కూడా ఇచ్చాడు 95.7 పికోమీటర్స్, 95.7 పికోమీటర్స్ కూడా ఇచ్చాడమ్మా, రైట్. ఐస్ స్ట్రక్చర్ తీసుకుంటేరా, ఐస్ యొక్క స్ట్రక్చర్ తీసుకుంటే ఇలాగా మనకి ఉంటదంటారా. అంటే ఈసారి ఇలాగే చేయాలి కాదు, మీకు మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఐస్ లో 4 ఆక్సిజన్ ఆటమ్స్ చూసుకుంటారా దే ఆర్ అరేంజ్డ్ ఇన్ టెట్రాహెడ్రల్ షేప్ అమ్మ, టెట్రాహెడ్రల్ షేప్. అండ్ ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ అమ్మ, డిస్టెన్స్ ఎంత ఉంటుందిరా అంటే 276 పికోమీటర్స్ అడుగుతారా. అంటే బాండ్ లెంత్ కాదమ్మా, ద డిస్టెన్స్ బిట్వీన్ ఆక్సిజన్ అండ్ అనదర్ ఆక్సిజన్ ఇన్ ద ఐస్ వచ్చేటప్పుడు 276 పికోమీటర్స్. అలాగే గుర్తే మీకు రౌండ్ ఫిగర్ గుర్తుంటానికి రా, రౌండ్ ఫిగర్ గుర్తుంటానికి 95.7 అని చెప్పాను, మీకు రౌండ్ ఫిగర్ గుర్తుంటానికి 100 పికోమీటర్స్ కోవలెంట్. అదే హైడ్రోజన్ బాండ్ వచ్చేటప్పటికల్లా 174 పికోమీటర్స్ అమ్మ, 174 పికోమీటర్స్. సో బాండ్ లెంత్ పెరిగిందంటే బాండ్ అనేది తగ్గింది. ఇది హైడ్రోజన్ బాండ్ అని చెప్పాం కదమ్మా. అండ్ ఈచ్ వాటర్ మాలిక్యూల్ ఫార్మ్ 4 హైడ్రోజన్ బాండ్స్ రా, ఒక్కొక్క వాటర్ మాలిక్యూల్ వచ్చి 4 హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అవుతాయని చెప్పానమ్మా. ఓకేనా 1 2 3 4 హైడ్రోజన్ బాండ్స్ అని చెప్పాను. అండ్ ఈ మధ్యలో ఇదంతా ఎంటీ స్పేస్ రా, ఇదంతా ఏంటమ్మా ఎంటీ స్పేస్. బికాస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ మోర్ ఎంటీ స్పేస్ ఎక్కువ ఉండటం వల్ల డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈస్ లెస్ దాన్ వాటర్ అమ్మా, density of ice is less than density of water because of large empty space amma, empty atomic space ఎక్కువ ఉండటం వల్ల ఓకే ఆటమ్స్ మధ్యలో ఎంటీ స్పేస్ ఎక్కువ ఉండటం వల్ల డెన్సిటీ తగ్గిపోయింది. అందుకనే ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్, ఐస్ కి వాటర్ కి మనకి ఫార్ములా ఒకటే, ఐస్ అంటే సాలిడ్ కదా సార్ అంటాం రైట్. బట్ ఐస్ యొక్క డెన్సిటీ వెన్ కంపేర్ టు వాటర్ ఇట్ విల్ బి లెస్ బికాస్ ఆఫ్ మోర్ ఎంటీ స్పేస్. ఎందుకంటే హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అయినాక మాలిక్యూల్ దగ్గర రాదురా. when compared to ice
నార్మల్ వాటర్ లో హైడ్రోజన్ కాన్స్టెంట్ తక్కువ ఉంటదిరా, తక్కువ ఉంటుంది కొంచెం, అంటే దగ్గరికి వచ్చేస్తాయి మాలిక్యూల్స్. ఇక్కడ మొబిలైజ్ అవడానికి అవకాశం ఉందిరా, ఇక్కడ ఆటమ్స్ అదే మాలిక్యూల్స్ మొబిలైజ్ అంటే కదలటానికి అవకాశం లేదు కాబట్టి ఇంకా స్ట్రాంగ్ గా ఫార్మ్ అయిపోవడం వల్ల ఎంప్టీ స్పేస్ ఎక్కువ ఉంటది. సో ఒకే ఒక్క పాయింట్, వై డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈస్ లెస్ దాన్ వాటర్ అంటే బికాస్ ఆఫ్ లార్జ్ ఎంప్టీ స్పేస్ ప్రెజెంట్ విత్ ద ఐస్, ఇట్స్ డెన్సిటీ విల్ బి లెస్ అంటారమ్మా, ఇట్స్ డెన్సిటీ విల్ బి లెస్. అదే మనకి H2S కదా, D2O సార్, D2O గురించి నేర్చుకుంటే D2O గురించి ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ బనియన్ ట్రీస్, లీవ్స్ ఆఫ్ బనియన్ ట్రీస్, మర్రి చెట్టు ఆకులు బనియన్ ట్రీస్, మర్రి చెట్టు ఆకుల్లో ఉంటది ఎక్కువ అంటాడు. అంటే ఎక్కువ అంటే అందులో ఎక్కువ దొరికేతం కాదు, ఉన్న దాంట్లో కొంచెం ఎక్కువ. అలాగే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ లోయర్ పార్ట్స్ ఆఫ్ హిమాలయాస్, లోయర్ పార్ట్స్ ఆఫ్ హిమాలయాస్, హిమాలయాస్ లో మనకి ఇలా తీసుకుంటే ఓకే, ఈ ఏరియాలో మనకి ఉన్న వాటర్ ఉంటది, ఆ వాటర్ లో హెవీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది. సార్ హెవీ వాటర్ తాగటం వల్ల మనకి ఇబ్బందిరా, హెవీ వాటర్ తాగటం వల్ల మన బాడీలో రియాక్షన్ రేట్ తగ్గిపోయిద్దిరా. రియాక్షన్ రేట్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆటోమేటిక్ గా ఫుడ్ డైజెషన్ కానీ ఇవన్నీ జరగవు, ఆటోమేటిక్ గా లీడ్స్ టు డెత్ రా. అంటే హెవీ వాటర్ తాగకూడదు. ఓకే, హెవీ వాటర్ తాగడం వల్ల రేట్ ఆఫ్ రియాక్షన్ తగ్గిపోయింది. ఎందుకంటే నిన్న ఇప్పుడు చెప్పా, బాండ్ రేట్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ వాట్ OH H2 లేదా H2 అని లెక్కేసుకోరా, H2 ఈజ్ మోర్ దాన్ అని చెప్పాం కదమ్మా, అంటే బాండ్ స్ట్రెంత్ పెరిగిపోతా ఉంటది. అలాగే సార్ మన ల్యాబ్ లో ఎలా తయారు చేస్తాం సార్ అంటే, ఒకటి ఏం చేస్తారు అంటే we will take H2S gas, we will take H2S gas, H2S gas తీసుకుంటారమ్మా. H2S gas తీసుకొని it is passed into బాయిలింగ్ వాటర్, ఇందులో వాటర్ బాయిల్ అవుతా ఉంటుందా, వాటర్ లో బాయిల్ అవగానే ఆ H2S ఏంట్రా అంటే ఇట్ రియాక్ట్స్ విత్ ఏంట్రా D2O, D2O తో రియాక్ట్ అయిద్దిరా. ఓకే, ఇందులో ఉన్న వాటర్ లో ఉన్న D2O తో రియాక్ట్ అయి ఇట్ కన్వర్ట్స్ టు D2S గ్యాస్ రా, D2S గ్యాస్ గా బయటకు వచ్చేస్తారమ్మా, వస్తారా. ఆ వచ్చిన D2S గ్యాస్ ని మళ్ళీ కోల్డ్ వాటర్ లో, ఇది హాట్ వాటర్, కోల్డ్ వాటర్ లో పట్టంగానే ఆ D2S ఏమైందిరా అంటే నార్మల్ వాటర్ తో రియాక్ట్ అయి ఇట్ కన్వర్ట్స్ టు D2O అండ్ H2S. మళ్ళీ H2S ని బాయిలింగ్ వాటర్ లో పాస్ చేస్తారు. అలాగే ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుందిరా. ఎప్పుడైతే ఇక్కడ ఉన్న వాటర్ అంతా కూడా ఎక్కువ D2O ఫామ్, ఇక్కడ సారీ కోల్డ్ వాటర్ లో D2O ఎక్కువ అయితే ఫామ్ అయిందో అక్కడ ఆపేస్తారమ్మా. ఎలా ఆపుతారు ఏంటి అనేది జనరల్ మన టెక్నిక్ చెప్తున్నాం, అంతే బేసిక్ ప్రిన్సిపల్. ఓకే, H2S గ్యాస్ ని బాయిలింగ్ వాటర్ లో పంపించినప్పుడు మనకి హెవీ వాటర్ తో రియాక్ట్ అయ్యి H2O తో రియాక్ట్ అవ్వకుండా హెవీ వాటర్ తో రియాక్ట్ అయ్యి D2S రా. ఆ D2S మళ్ళీ పాస్ చేయగానే కోల్డ్ వాటర్ లో ఉన్న H2O తో రియాక్ట్ అయ్యి D2O రా. అదొక మెథడ్ అమ్మా. ఇంకో మెథడ్ ఏంట్రా అంటే వాటర్ తీసుకుంటారమ్మా, వాటర్ తీసుకుంటారా. ఓకే, వి విల్ టేక్ వాటర్ తీసుకుని దాంట్లో మనకి కంటిన్యూస్ ఎలక్ట్రాలిసిస్ చేస్తూనే ఉంటారు, కరెంట్ పాస్ చేస్తూనే ఉంటారు. మరి ప్యూర్ వాటర్ మనకి బ్యాడ్ కండక్టర్ కదమ్మా, దానికోసం ఏం చేస్తారు అంటే వి విల్ యాడ్ 0.5 m NaOH సొల్యూషన్, 0.5 m NaOH సొల్యూషన్ యాడ్ చేయాలి. సొల్యూషన్ అంటే డైరెక్ట్ వాటర్ కాదు, కొంచెం NaOH యాడ్ చేసి ఎలక్ట్రాలిసిస్ చేస్తారు. కరెంట్ పాస్ చేయగానే వాటర్ వెళ్ళిపోతా ఉంటుంది. ఓకే, ఎంతవరకు అంటే ద ఇనిషియల్ వాల్యూమ్ ఆఫ్ ది వాటర్, వాల్యూమ్ ఎంతో తగ్గాలంటే 1/6 తగ్గేదాకా. ఎంత తీసుకోవాలమ్మా, 1/6 వరకు రా. ఓకే, ఇక్కడ యానోడ్ క్యాథోడ్ కూడా అడుగుతాడమ్మా. తీసుకోవాల్సిన యానోడ్ వచ్చేటప్పటికల్లా నికిల్ రా. ఇక్కడ యానోడ్ వచ్చేటప్పటికల్లా నికిల్ అండ్ క్యాథోడ్ వచ్చేటప్పటికల్లా స్టీల్ వెజల్. అంటే ఎక్స్పెరిమెంట్ తర్వాత మళ్ళీ వస్తారా, మామూలు జనరల్ బేసిక్ చెప్తున్నా. వాటర్ ని ఎలక్ట్రాలిసిస్ కరెంట్ పాస్ చేయగానే ఎంతవరకు మనం తీసుకున్న వాల్యూమ్ 1/6 అయ్యేదాకా, అంటే H2 అంతా ఎవాపరేట్ అయిపోతా ఉంటది. 1/6 అవ్వగానే ఆపేసి దాంట్లోకి వి విల్ పాస్ కార్బన్ డైఆక్సైడ్. ఎందుకని సార్, వాటర్ వెళ్ళిపోతే NaOH కాన్సన్ట్రేషన్ పెరిగిద్దిరా, అంటే బేసిక్ నేచర్ పెరిగిద్ది. దాన్ని తగ్గించడం కోసం వి విల్ పాస్ CO2.
మళ్ళీ NaOH కాన్సన్ట్రేషన్ 0.5 రాగానే ఆపేసి మళ్ళీ కరెంట్ పాస్ చేస్తా ఉంటారు. మళ్ళీ ఎంత 1/6 అయ్యేదాకా. అంతే మళ్ళీ వాటర్ యాడ్ చేయరు ఇంకా. దాన్ని 1/6 అవ్వాలి. మళ్ళీ ఆపేసి CO2. అలాగా the experiment is repeat for nearly 7 times. 1/6, 1/6, 1/6, 1/6 అలా చేయగా 7 times అయిన తర్వాత ఇక్కడ ఉన్న సొల్యూషన్ లో ఎక్కువ D2O ఉండిద్దా? ఎక్కువ ఏముంటదమ్మా? D2O ఉండిద్దా? D2O ఉంటది. ఓకే రైట్. ఇది మనకి అండ్ సార్ జనరల్ గా మనకి నార్మల్ మనం తాగే వాటర్ లో 6000 మాలిక్యూల్స్ తీసుకుంటే అమ్మా 6000 వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే అందులో ఒక మాలిక్యూల్ D2O ఉండిద్దా? అవుట్ ఆఫ్ 6000 మాలిక్యూల్స్ 1 D2O మాలిక్యూల్ విల్ బి ప్రెసెంట్ అంటారా? 1 D2O మాలిక్యూల్ విల్ బి ప్రెసెంట్ అవుట్ ఆఫ్ 6000 నార్మల్ వాటర్ మాలిక్యూల్ అంటే మనం వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాం 6000 ఇలా కొంత అందులో 6000 లో ఒకటి D2O ఉండిద్దమ్మా. అది ఒకటి. ఓకే సో ఇది జస్ట్ ఒకసారి చూసుకోండి అంతేగాని డెప్త్ గా వెళ్ళక్కర్లా. జస్ట్ వాటర్ ని ఎలక్ట్రాలిసిస్ చేస్తే కంటిన్యూస్ ఎలక్ట్రాలిసిస్ చేస్తే మనకి ఏమొస్తుంది D2O. ఆ ఎలక్ట్రాలిసిస్ డైరెక్ట్ గా చెయ్యం కాబట్టి కొంత ఇంప్యూరిటీ కలపాలి కానీ బేస్ యాడ్ చేస్తామమ్మా. అలాగే 1/6 వస్తాయి. ఒకటి ఇంకోటి ఇది ఎక్స్చేంజ్ రియాక్షన్స్ అంటారమ్మా. అలాగే ఐస్ లో బాగా స్ట్రక్చర్ ఎంత అయింది. ఓకే ఈ కాన్సెప్ట్ మీద ఒక సమ్ ఉంటుంది రాసుకోండి. సమ్ చెప్తాను. సమ్ రాసుకుంటారా? క్యాలిక్యులేట్ number of D2O molecules. Calculate number of D2O molecules. Calculate number of D2O molecules present in. Calculate number of D2O molecules present in 1 drop of water. Calculate number of D2O molecules present in 1 drop of water. Present in 1 drop of water. Calculate number of D2O molecules present in 1 drop of water. In the 1 drop of water is equal to 0.05 ml. 0.05 ml. వాళ్ళు అడిగింది D2O molecules in neon. Number of D2O molecules. ఎలా సార్? ఎన్ని D2O molecules ఉన్నాయి ఎలా చెప్పగలం? సార్ మనకి ఎప్పుడైనా సరే ఇచ్చిన డేటా ప్రకారం మన డేటా ప్రకారం ఏంటి సార్ 6000 molecules 6000 molecules of H2O ఉంటే తీసుకుంటే అందులో we will have 1 molecule of D2O కానీ మాలిక్యూల్స్ ఇచ్చాడా ml ఇచ్చాడా? ml. ఓకే అంటే ముందు వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కో. అందులో ఇచ్చిన 0.05 ml లో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయో కనుక్కోవాలి. ఓన్లీ ఫర్ వాటర్ కి ఐ ఆల్రెడీ స్టేట్ దట్ ఇన్ ద స్టాయికియోమెట్రీ వాటర్ మీద ఇప్పుడు నేర్చుకున్న పర్లరా వాటర్ కి 18 ml తీసుకుంటేమా అంటే మాలిక్యులర్ వెయిట్ 18 ml తీసుకుంటే ఇట్ కంటైన్స్ 6 into 10 power 23 molecules. మిగతా రిమైనింగ్ ఏ మాలిక్యూల్ తీసుకున్నా 22.4 liters of the substance contain Avogadro number of particles. ఏ సబ్స్టెన్స్ తీసుకున్నా సరే ఇన్ని లీటర్స్ తీసుకుంటే Avogadro. ఓన్లీ ఫర్ వాటర్ కే 18 ml. మిగతా అన్ని కేసుల్లో ఇదిరా. సో 18 ml తీసుకుంటే 6 into 10 power 23 molecules. మనకి ఇచ్చింది ఎంత? 0.05 ml రా. అయితే how much? That is 6 into 10 power 23 into 0.05 by 18 amma. That is 3 times ra. 5 into 10 power 21 by 3 amma.
ఇలాగే ఉంచుదాం 5/3 into 10^21 మాలిక్యూల్స్ కి అయితే ఎన్ని ఉంటాయి అని అడిగారు అంతేగా రైట్ దట్ ఈస్ ఈక్వల్ టు 5 into 10^21 divided by 3 into 6000 3 into 6000 ఎంతకు వచ్చింది 018 అమ్మా రైట్ ఇంకెంత ఉంది 5 రైట్ అంటే నియర్లీ 5/18 అంటే లెట్ us take it as 20 క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం అంతేగాని అక్కడ వాల్యూ ఇస్తాడు కరెక్ట్ గానే ఇస్తాడు మళ్ళీ ఇంకో 0 క్యాన్సిల్ 17 నియర్లీ 2.5 into 10^17 మాలిక్యూల్స్ ఉంటాయమ్మా నియర్లీ సో ఇలా చేయాలి రసం ఎప్పుడైనా వాటర్ ఒక్కదానికి ఎక్సెప్షన్ అమ్మా సో ఇది మనకి ఆన్సర్ రా అడుగుతాడు ఇలాగా 1 డ్రాప్ అంటే ఇక్కడ న్యూమరికల్ అయినా మార్చొచ్చు కానీ మిగతాదంతా సేమ్ అలాగే ఉండిద్ది జస్ట్ ఇక్కడ 0.05 బదులు 0.02 ఇవ్వచ్చు 0.1 అడగచ్చు ఏదైనా ఇవ్వచ్చు ఇది ఒకటమ్మా సో ఎప్పుడైనా సరే D2O మాలిక్యూల్స్ కనుక్కోరా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ప్రెసెంట్ ఇన్ ద గివెన్ ml ఎంత వాల్యూమ్ ఇచ్చారో దాంట్లో వాటర్ మాలిక్యూల్ కనుక్కుంటాం అండ్ స్టాండర్డ్ గా 6000 కి 1 అయితే ఇచ్చిన దానికి ఎంత అది చూసుకోవచ్చు అన్నమాట రైట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సార్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఫిజికల్ ప్రాపర్టీస్ వచ్చేటప్పటికి మీరు మాత్రం ఆ వాల్యూస్ బట్టి పట్టాల్సిందే ఎగ్జామ్ లో దే విల్ గివ్ ఇన్ ద క్వశ్చన్ మనకి ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ లో గానీ మన మెటీరియల్ లో గానీ ఇచ్చారా వి హావ్ టు బై హార్ట్ దట్ వాల్యూస్ మొత్తం అన్ని ప్రాపర్టీ వాల్యూస్ మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ హెవీ వాటర్ హెవీయెస్ట్ డెన్సిటీ ఎక్కడ ఓకే మాక్సిమం డెన్సిటీ విల్ బి ఎక్కడ డెన్సిటీ ఆఫ్ ది కాంపౌండ్ ఎంత ఎన్ని కూడా అడుగుతారా మనకి జస్ట్ మీకు చెప్పడానికి ఏంటంటే every physical property of D2O okay melting point boiling point okay freezing melting కానీ heavy density maximum density everything అన్ని ప్రాపర్టీస్ D2O కన్నా H2O కన్నా D2O కి ఎక్కువ only there are three properties only three properties amma which will be more for normal water when compared to heavy water only three properties matram H2O greater than D2O and sir first one ionic product of water ionic product antaru which is represented by symbol KW what is meant by ionic product of is any substance is defined as ionic product ikkada water ki concentration product of concentration of H plus ions and OH minus ions water lo unna H plus concentration OH concentration water lo konni H plus ions konni OH untayara వాటి యొక్క ప్రొడక్ట్ ఏమంటారంటే KW అంటారు KW అంటే ionic product of water is equal to H plus and OH and ఎప్పుడు కూడా 25 I'm not talking at other temperatures 25 degrees మా దీని గురించి డీటెయిల్స్ ఇంకా మనకి మనకి నెక్స్ట్ చాప్టర్ అయానిక్ ఈక్విలిబ్రియం అంటే యాసిడ్స్ అండ్ బేసెస్ అన్న చాప్టర్ అక్కడ డిస్కస్ చేద్దాం జస్ట్ వాల్యూ KW వాల్యూ ఎప్పుడు 10⁻⁻7 ఉంటదమ్మా H ప్లస్ ఎంత ఉందో OH కూడా అంతే ఉండిద్దిరా therefore that is equal to 10⁻⁻14 మోల్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్ ఎప్పుడు ఇంతేనమ్మా స్టాండర్డ్ అలాగే మరి KW ఫర్ నార్మల్ D2O కి వచ్చేటప్పటికల్లా సార్
it will be equal to 3 into 10 power minus 15 అమ్మ. ఇది -14 ఇది -15 కాబట్టి ఇది ఒక ప్రాపర్టీ ఎక్కువ ఉంటదమ్మా. సెకండ్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటారమ్మా. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ సింబల్ క్యాపిటల్ D అమ్మా. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. వాట్ యు మీన్ బై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటే it is a capacity of a solvent. Capacity of a solvent. The capacity of a solvent to dissociate the solute అంటే మనం యాడ్ చేసే దాన్ని విడగొట్టే కెపాసిటీ అమ్మ ఇంటూ అయాన్స్. మనం ఒక కాంపౌండ్ ని వాటర్ లో వేస్తాం అనుకోరా, ఆ కాంపౌండ్ విడగొట్టే కెపాసిటీ అమ్మ. అంటే వాటర్ లో కాదురా, ఏ సాల్వెంట్ లోనే సరే ఒక లిక్విడ్ లో యాడ్ చేసినప్పుడు దాన్ని విడగొట్టే కెపాసిటీ. విడగొడతాం అంటే ఏంట్రా అంటే ఆ సొల్యూట్ అనేది ఆ సాల్వెంట్ లో కరగటం అమ్మ. ఓకే, సొల్యూట్ అనేది విడిపోతుంది అంటే ఏంటి అర్థం, ఆ సాల్వెంట్ లో